హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఘోరాలు ఎన్నో చూడాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో కూటమి సర్కారుకు అంటే బీజేపీ, జనసేన, టీడీపీకి అన్నింటికి కలిపి 164 సీట్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీకి అంటే ఇంత దారుణ పరాజయంలో అంటే 11 సీట్లకు పరిమితమైన కూడా ఇంచుమించు రమారమి 40% ఓటు బ్యాంకు వైసీపీ సొంతం చేసుకోవడం కూటమి నేతలు ఎవరికి కూడా జీర్ణం కాలేదు. దాన్ని అంటే ఆ కడుపు బరాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ అసెంబ్లీ సాక్షిగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పలు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఇట్లాంటి దుర్మార్గుడు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కాదు కదా, రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని చెప్పి తన అక్కసినంతా వెలగక్కే ప్రయత్నం చేసిండు. అంటే పాలించే అర్హత వీళ్ళకి తప్పిస్తే ఇంకెవ్వరికి లేదు రాష్ట్రంలో అన్న కోణంలో అంత దుర్మార్గంగా విషప్రచారం చేస్తున్న సంగతి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సమాజం చూస్తూనే ఉంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా విష్ణుకుమార్ రాజు అనే బీజేపీ ఎమ్మెల్యే ఆంధ్ర ప్రజలు అంటే 40% ఓట్లు వేసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అన్న కోణంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. తర్వాత ఏం చేయాలని డిసైడ్ చేసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష. అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా 40% మంది ఓట్లు వేశారంటే వాళ్ళు అన్నం తినేపోసారా, లేకపోతే మనసుతోటి ఆలోచించి ఓటు వేశారా, ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావడం లేదు. ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి, ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. విన్నారు కదా ఎంత గౌరవజనం. చంద్రబాబు అంటే మంచి, వైఎస్ జగన్ అంటే చెడు అంట. అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? ఇక అర్థం చేసుకోవాలి. ఓటేసిన ప్రజలను అవమానించే లీడర్ ఎక్కడైనా ఉంటాడా? వీళ్ళు తప్ప. అంటే ఇక మీకు తప్పిస్తే ఇంకెవరికి ఓటేసినా ఆ ప్రజలు దిమాక్ లేని వాళ్ళు, కడుపుకు అన్నం తినని వాళ్ళు అని అర్థం. ఇంకా మీరు చేసే మంచి ఏందో ఈ 5 నెలల్లో చూస్తారు కదా. ఇప్పటికే మీరు కేంద్ర ప్రభుత్వం రూపంలో అమరావతికి, ఆంధ్రప్రదేశ్కు ఏ వేలుగా పెట్టినో కనపడతలేదా? బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చినామని చెప్పి పుంకాలుగా పాలాభిషేకాలు చేసుకుంటున్నారు కదా, అది అప్పు అని చెప్పి తర్వాత తేలింది. దీనికి ఏం సమాధానం చెప్తారో ఈ సభలో ఏ ఒక్కడు మాట్లాడు. ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో విద్యా వైద్యంలో రకరకాల సంస్కరణలు అమలు చేసి ఒక రేంజ్లో పెట్టిండు. పేద మధ్యతరగతి వర్గాలకు పైసా ఖర్చు లేకుండా, జేబుకు చిల్లు పడకుండా, కడుపు నొప్పి లేవకుండా అంత ఈజీగా అంత కడుపులో పెట్టుకొని సాధిండు. మీరు వచ్చిన తర్వాత విద్యను ఎట్లా కార్పొరేటీకరణ చేస్తున్నారో, వైద్యాన్ని ఎట్లా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు కనపడతలేదా? మీరు చేసే మంచి ఏందో తెలియదా? ఒక ఆయన నీకు 15,000, నీకు 15,000, నీకు రేపు ఇచ్చినప్పుడు తెలుస్తుంది కదా ఎంతమందికి ఇస్తారు. ఈ కూటమి సర్కార్ మేనిఫెస్టోలో ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు కదా, అవన్నీ ఇవ్వాలి కదా. ఇచ్చినప్పుడు మీరు చేసే మంచి ఏంది? ఇప్పటికే రాష్ట్రంలో 36 మందిని అతి దారుణంగా, కిరాతకంగా నరికిన ఘటన మీద ఏ ఒక్కడు మాట్లాడు. ఈ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాల్సింది దేని గురించి? రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి, జనం మాన ప్రాణాల గురించి, వాటి గురించి మాట్లాడే సోయి మీకుందా? ఇవి లేకపోగా ఓటేసిన జనం మీద ఆకాశ వేలగక్తారా? అన్నం తినే ఓటేశారా లేకపోతే గడి తిని ఓటేశారా అంటే ఏమన్నట్టు? దీన్ని బలపనరు. సో తీర్పునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలే మీకు ఎట్లాంటి పాఠం చెప్పాలో చెప్తారు ఆగండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారం. ఇవన్నిటినీ మినిట్స్లో పెడతారు. రేపటి రోజున బయటికి వస్తాయి అన్నీ. వచ్చినప్పుడు తెలుస్తుంది మీ కథ ఏందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.